ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాముకు తెలియకుండా మహాలక్ష్మి మమ్మల్ని అందర్నీ ఆఫీసుకు తీసుకొచ్చింది. ఎందుకు బాబాయ్? ఏంటో తెలీదమ్మా. నన్ను బయటే ఉంచి మహాలక్ష్మి వాళ్ళు కాన్ఫరెన్స్ రూంలోకి వెళ్లి డోర్ వేసుకుని ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను వినడానికి చాలా ప్రయత్నించాను గాని నాకు ఏమీ వినిపించలేదు. మిమ్మల్ని లోనికి రానివ్వడం లేదా? లేదమ్మా, మహాలక్ష్మి వాళ్ళు మళ్ళీ ఏదో స్కెచ్ వేస్తున్నారని నాకు అనిపిస్తోంది. అది నీ గురించే అని నా అనుమానం. ఆఫీస్కు లాయర్ని, ఆడిటర్ని మహాలక్ష్మి పిలిపిస్తోంది. వాళ్ళింకా రాలేదు. వాళ్ళెందుకు బాబాయ్? ఎందుకో తెలీదమ్మా. వాళ్ళు రాగానే లోపలికి తీసుకురమ్మని మహాలక్ష్మి చెప్పింది. అప్పుడు విషయం తెలుస్తుందేమో. దేనికైనా మంచిదని ముందే నీకు ఫోన్ చేశాను. కానీ ఏం జరిగిందో ఎలాగైనా తెలుసుకో బాబాయ్. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలియాలి. నేను ప్రయత్నిస్తానమ్మా. ఉంటాను. మామ లేకుండా మహాలక్ష్మి వాళ్ళు ఆఫీస్కి వెళ్లారు. చలపతి బాబాయ్ని లోపలికి రానివ్వకుండా ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారు. మహాలక్ష్మి నాకు వ్యతిరేకంగా మళ్ళీ ఏం చేయబోతుంది? నమస్తే లాయర్ గారు. నమస్తే. నమస్తే ఆడిటర్ నమస్తే. గారు. మీకోసమే మహాలక్ష్మి గారు వెయిట్ చేస్తున్నారు. రండి. చలాయ్, లాయర్ గారు, ఆడిటర్ గారు వచ్చారు. నమస్తే. నమస్తే మేడం. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. బావా, నువ్వు అకౌంట్ సెక్షన్కి వెళ్ళి లాస్ట్ ఇయర్ మన ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకొనరా. వీళ్ళు నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నారా? త్వరగా వెళ్ళండి అన్నయ్య, లేట్ అయిపోతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. వెళ్ళు బావా. చెప్పండి మేడం, మమ్మల్ని ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? మా కంపెనీకి సంబంధించి అన్ని విషయాలు మీరు చూస్తుంటారు కదా, అందుకే మీతో చెప్పి కంపెనీలో కొన్ని చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటి మేడం ఆ మార్పులు? కంపెనీలో మా అబ్బాయి ప్రాపర్టీ 50% షేర్ ఉంది. అది నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. రామ్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ నా పేరు మీద ఉండాలి. అది చేయడానికే మిమ్మల్ని పిలిపించాను. ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? ఇది మా ఫ్యామిలీ డెసిషన్. మీరు డాక్యుమెంట్స్ రెడీ చేయండి. ఈ విషయం రామ్కి తెలుసా? మేమందరం డిస్కస్ చేసుకునే ఈ డెసిషన్ తీసుకున్నాం. మరి ఈ మీటింగ్లో రామ్ లేడేంటి? రామ్ వేరే పని మీద వెళ్ళాడు. మీరు రెడీ చేయండి. మీరు చెప్పినట్టుగా మేము అన్నీ రెడీ చేస్తాం, కానీ డాక్యుమెంట్స్ మీద రామ్ సైన్ చేయాలి. మీ డౌట్ నాకు అర్థమైంది. రామ్కి తెలియకుండా మేము ఏ పని చెయ్యం. రామ్తో నేను చెప్తాను. మహాలక్ష్మి చెప్తే రామ్ సైన్ చేస్తాడు. రామ్కు మహా ఎంత చెప్తే అంత. రామ్ విషయంలో మీకు ఎలాంటి డౌటు అక్కర్లేదు. అంతా ఫెయిర్గానే ఉంటుంది. లీగల్గా ఎలాంటి ఇష్యూ రాకూడదని ముందే చెప్తున్నాను మేడం. లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదనే మా వదిన మిమ్మల్ని పిలిచింది. ఓకే మేడం, మీరు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి తీసుకొస్తాం. మీరు రామ్తో మాట్లాడండి. ష్యూర్. ఓకే మేడం, మేము వెళ్ళొస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? అన్నీ నీకు ఇష్టమైన వంటలే మామా. ఈ రోజు నీకు నా చేతి వంట రుచి చూపిస్తాను. రోజు నువ్వే వంట చేస్తున్నావు కదా. ఈ రోజు నీకోసం స్పెషల్ గా చేస్తున్నాను మామా. వంటలన్నీ ఘుమఘుమలాడిపోతాయి. ఓకే, నా కోసం చేస్తున్నావు కదా, నేను కూడా వంటలో నీకు హెల్ప్ చేస్తాను. నువ్వేం చేస్తావు మామా?
వెజిటేబుల్స్ కట్ చేస్తాను. కూరగాయలు కట్ చేయడం వచ్చా మామా? ఎందుకు రాదు? ఫస్ట్ ఏవి కట్ చేయాలి? ఆ టమాటాలు కట్ చేయండి, తర్వాత ఉల్లిపాయలు. కట్ చేయి. మామా, ఆ శనగపిండి తీసుకురా. ఎందుకే నవ్వుతున్నావు? మీ మీద పిండి పడింది మామా. అయ్యో, మామా నిన్ను. ఈ పిండి తలంబ్రాలు పోసుకోవడం చాలా బాగుంది. కాసేపు ఇలాగే ఆడుకుందామా? కిచెన్ ని కిష్కింద కాండ చేయకు. ఉండు మామా, నేను తుడుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.